వ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించాలని అప్పుడు ఆలోచన లేదు. మేబీ ఈ మధ్యన అంటే 2 కోణాలు ఉంటుంది ఇందులో నాకు అర్థమైనంత వరకు. ఏంటంటే ఒకటి, ఏ రాష్ట్రానికి పోయినా సరే మనకంటూ ఒక టీం ఉంటుంది. రెండోది, రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గా అందరూ ఇప్పుడు కేజ్రీవాల్కి అప్పుడు ఎట్టా కుదిరింది, మొదట్లో డబ్బులు అందరూ చందాలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయనకి చందాలు ఇస్తానికి అవకాశం ఉంటుంది విస్తరిస్తే. ఇట్లా ప్రతి ఒక్కళ్ళని తలా 1,00,000 ఇవ్వమంటే కష్టమేం కాదు కదా, లేదు 10,000 ఇచ్చినా ఈజీనే కదా. ఆ విధంగా ఒక టీముని, అంటే ఒకటి ఇక్కడ ఎలక్షన్స్ కి సంబంధించి భవిష్యత్తులో డబ్బులు అవసరం అనేది క్లియర్ అండి. అది చెయ్యాలంటే ఫ్యూచర్ లో మనం సిస్టమ్ సెట్ చేసుకుంటేనే కదా. ఇప్పుడు కిందసారి అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టి ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగితే ఎంత అని చెప్పేసి అట్లా, లేకపోతే ఏదైనా చందాలు వసూలు చేసుకోవాలనుకుంటే టీ పెడితే ఎట్లా అనేది ఇదివరకు చేశారు. చాయ్ చర్చలో మోడీకి పెట్టినట్టు అట్లాగే ఏదైనా పవన్ కళ్యాణ్ చేద్దామంటే సొంత వాళ్ళే పాయింట్ ఎంతసేపు అని ఉంటుంది, అందరినీ కలుపుకోవాలంటే సంఖ్య పెంచుకోవాలి. అలాగ తనని, అంటే పవన్ కళ్యాణ్ అనే హీరోయిక్ ఇమేజ్ కాన్సెప్ట్ ఇప్పటికి వచ్చేసింది. ఇక దాని ద్వారా కొత్తగా వచ్చే ఓటరింగ్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు అభిమానుల, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉన్నారు. ఈయన అభిమానులని రాజకీయ కార్యకర్తల కింద మార్చేసుకున్నాడు. ఇక కొత్త వాళ్ళని తెచ్చుకోవాలి. ఆ కొత్త వాళ్ళని తెచ్చుకోవడానికి ఇక్కడ ఏం కొత్త ఉంటది 2 తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తన అభిమానించే వాళ్ళని లేదా ఆంధ్రాని అభిమానించే వాళ్ళందరినీ తను ఏమైనా కలుపుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. తెలంగాణలో సబ్ పెట్టుకోవాలంటే అడ్డుకోవడం, తెలంగాణ మీ అయ్యే జాగీర్ కాదంటూ కొంతమంది నాయకులు